ఈ సమ్మర్‌లో కూల్‌గా ఉండడానికి మనకి ఏసీ కాదు, యూపీఐ పేమెంట్స్‌కి కూలింగ్ పీరియడ్ తీసుకురావాలనేసి ఆర్‌బీఐ అనుకుంటుందంట. ఇదేంటి కొత్త రూల్ అనుకుంటున్నారా? అవును. యూపీఐ పేమెంట్స్ మన లైఫ్‌ని చాలా ఈజీగా చేశాయి. చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్ని ఆన్‌లైన్ పేమెంట్సే చేస్తున్నాం. దీనికి తోడుగా డిజిటల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువైపోయాయి. ఒకసారి నెంబర్ గినుక చూసుకున్నట్లయితే 2021లో 551 క్రోర్స్ ఫ్రాడ్స్‌కి గురైంది. అలాగే 2025లో 22,931 క్రోర్స్ రూపీస్ ఫ్రాడ్స్. ఇంత వేగంగా స్కామ్స్ పెరుగుతున్నాయో కదా. మోస్ట్ ఆఫ్ ద ఫ్రాడ్స్ వచ్చేసి ఫేక్ కాల్స్ ద్వారా, ఎమర్జెన్సీ మెసేజ్ ద్వారా, అలాగే ఓటీపీ షేర్ చేయమని చెప్పడం ద్వారా మనల్ని కన్ఫ్యూజన్ చేసి మన చేత్తోనే మనీ సెండ్ చేయిస్తారు. దీన్నే ఆథరైజ్డ్ పుష్ పేమెంట్స్ అంటారు. ఇది కంట్రోల్ చేయడానికి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్టెప్స్ తీసుకుంది. ఓటీపీ అనేసి 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్, అలాగే కార్డు టోకెనైజేషన్, ట్రాన్సాక్షన్ లిమిట్స్, అలాగే మ్యూల్ హంటర్ అనేసి ఏ టూల్స్ ని యూస్ చేసి ఫ్రాడ్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ ఫ్రాడ్స్ అనేటివి ఇంకా కంట్రోల్ కావడం లేదు. ఈ ట్రాన్సాక్షన్స్ కి ఇంకా ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేయడం కోసము ఇంకా కొన్ని రూల్స్ ని తీసుకురావాలనేసి అనుకుంటుంది అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కూలింగ్ పీరియడ్. దీన్ని డీలే పీరియడ్ అని కూడా అంటారు. 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ని మీరు పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తే వెంటనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకుండా 1 అవర్ డీలే పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ 1 అవర్ టైంలో మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్ స్కామ్ అనిపించినట్లయితే గనక మీ పేమెంట్స్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ మెర్చెంట్ పేమెంట్స్ పైన ఈ రూల్ అనేది అప్లై అవ్వదు. అలాగే రూల్ నెంబర్ 2, ట్రస్టెడ్ పర్సన్ అప్రూవల్. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కోసం ఈ రూల్ ని తీసుకురావాలనేసి అనుకుంటున్నారు. 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఎవరికైనా పంపాలనుకున్నట్లయితే గనక ఒక ట్రస్టెడ్ పర్సన్ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా అప్రూవ్ చేస్తేనే మనీ అనేది సెండ్ అవుతుంది. అలాగే రూల్ నెంబర్ 3, కిల్ స్విచ్. ఇది ఒక పవర్ఫుల్ ఫీచర్ అని చెప్పవచ్చు. మీ ఫోన్ హ్యాక్ అయిందనేసి మీకు డౌట్ వస్తే గనక ఈ కిల్ స్విచ్ ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే యూపీఐ ఆఫ్ అయిపోతుంది, కార్డ్ పేమెంట్స్ ఆఫ్ అయిపోతాయి, అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా ఆఫ్ అయిపోతాయంట. అంటే ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫైనల్ రూల్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్కషన్ పేపర్ మాత్రమే. May 8 వరకు పబ్లిక్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నారు. తర్వాత ఫైనల్ డిసిషన్ అనేది తీసుకుంటారనమాట. 1 అవర్ డిలే పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.